ఒక అందమైన పల్లెటూరుండేది. ఆ ఊళ్ళో ప్రసాద్ శారద దంపతులు తమ 3 కొడుకులు 3 కోడళ్లతో కలిసి ఒకే పెద్ద ఇంట్లో నివసిస్తూ ఉంటారు. ప్రసాద్ కొంచెం అమాయకుడు, కాని శారద మాత్రం చాలా తెలివైంది, కాస్త గడుసుది కూడా. పెద్ద కొడుకు రమేష్, కోడలు అనామిక, రెండో కొడుకు సురేష్, కోడలు అవని, మూడో కొడుకు అరుణ్, కోడలు అంజలి. ఇంట్లో పిల్లలేరు కాబట్టి ఎప్పుడూ ఇల్లంతా పెద్దవాళ్ల సందడితోనే నిండి ఉంటుంది. ఒకరోజు అందరూ హాల్లో కూర్చుని ఉండగా, యావండి, రోజులు గడుతున్నాయి కాని ఇంట్లో ఆదాయం మాత్రం పెరగట్లేదు. మన పొలం పక్కన ఖాళీ స్థలం అట్టాగే ఉందిగా, దాన్ని చూస్తుంటే నా ప్రాణము విలవిల్లాడిపోతుంది. దానికి నన్నేం చేయమంటావు శారదా? అందులో గడ్డి తప్ప ఇంకేం మొలవటంలా. అత్తయ్య, నాదో చిన్న సలహా. మనం ఆ స్థలంలో ఒక కోళ్ల ఫామ్ పెడితే ఎలా ఉంటుంది? ఈ మధ్య నాటుకోళ్లకి, బ్రాయిలర్ కోళ్లకి సిటీలో మంచి డిమాండ్ ఉంది. అవునత్తయ్య, అక్క ఐడియా అద్దిరిపోయింది. మనం ఇంట్లోనే ఖాళీగా ఉంటున్నాం కదా, ఆ వ్యాపారం మీద మేమే చూసుకుంటాం. కోళ్ల వ్యాపారమా అంటే వాటిని పెంచాలి, మేత వేయాలి. అమ్మో, చాలా పని ఉంటుంది కదక్క. పనుంటేనే కదా అంజలి డబ్బులొచ్చేది. వదిన చెప్పింది బావుంది. మేం పెట్టుబడి పెడతాం, లాభాలొస్తే పంచుకుందాం. సరే, రేపే పని మొదలు పెడదాం. ఆ షెడ్డు వేయించి మంచి జాతి కోళ్లను తీసుకొద్దాం. అలా ఆ కుటుంబం కోళ్ల వ్యాపారం మొదలుపెట్టింది. కొన్ని నెలల్లోనే 100 కొద్దీ కోళ్లు షెడ్డులో చేరాయి. కోడలు 3 చాలా శ్రద్ధగా వాటికి దాణా వేయటం, నీళ్లు పెట్టటం చేసేవారు. ఒకరోజు మధ్యాహ్నం షెడ్డు దగ్గర అనామిక, అవని, అంజలి కోళ్లను చూస్తూ నిల్చున్నారు. అక్క, ఆ ఎర్రగా బొద్దుగా ఉన్న కోడిని చూసావా? అది చూస్తుంటే నాకు కోడి కూర తినాలనిపిస్తోంది. అక్క, ఏం మాట్లాడుతున్నావు? అవి వ్యాపారం కోసం పెంచిన కోళ్లు. అత్తయ్యకి తెలిస్తే మనల్ని పచ్చడి చేసేసిద్ది. అంజలి, నువ్వు మరీ భయస్తురాలివే. 100 కోళ్లున్నాయి ఇక్కడ. అందులో ఒక్కటి తగ్గితే అత్తయ్యకి ఎలా తెలుస్తుంది? అయినా మనం ఎంత కష్టపడుతున్నామే, మన కష్టానికి ప్రతిఫలంగా కోడిని తినకూడదా? కరెక్ట్ అక్క, నాకు అదే అనిపిస్తుంది. ఈరోజు మధ్యాహ్నం అత్తయ్య మామయ్య గుడికి వెళ్తారు. మనకి అదే మంచి సమయం. కానీ ఎవరు కోస్తారు, ఎవరు వండుతారు? ఆ పని నేను చూసుకుంటానులే. నువ్వెళ్ళి దానికి కావలసిన మసాలాలు నూరు. అవని, నువ్వు పొయ్యి వెలిగించు. ఈరోజు చికెన్ పులుసు గుమగుమలాడాల్సిందే. అలా ఆ రోజు ఆ 3 కోడళ్ళు కలిసి ఒక కోడిని పట్టుకొని ఎవరికీ తెలియకుండా షెడ్డు వెనకాలే ఒక చిన్న పొయ్యి పెట్టి వండేశారు. అబ్బా అక్క, నీ చేతి వంట అద్భుతం. హోటల్ కూర కూడా దీని ముందు పనికి రాదు. నిజమే అక్క, భలే రుచిగా ఉంది. కానీ ఎముకలు ఇక్కడ పడేయకండి, అత్తే చూస్తుంది. అన్నీ ఆ గొంతులో పడేసి మట్టి కప్పేయండి. సాక్ష్యం లేకుండా చెయ్యాలి. ఇలా ఆ రోజు గడిచిపోయింది. కాని రుచి మరిగిన కోడి, అదే కోడలు అవని ఊరుకుంటుందా? 2 రోజుల తర్వాత మళ్ళీ అదే కోరిక. అక్క, మొన్న పులుసు పెట్టుకున్నాం కదా, ఈరోజు చికెన్ ఫ్రై చేసుకుందామా? ఆ నల్ల కూడా చూడు, భలే బలిసిపోయింది. సర్లే, ఈసారి కొంచెం ఎక్కువ మసాలా దట్టించే మరి. అక్క, మరి అత్తయ్యకు వాసన రాదా? రోజు మనం తింటే పాపం తగులుతుందేమోనక్క. నీదో పిచ్చి కాని అత్తయ్య కూడా పెడదాంలే. మరి ఎక్కడని అడిగితే హోటల్ నుండి తెచ్చామని చెప్దాం. నా మీద వదిలేయండి. ఇక ఆ రోజు రాత్రి భోజనాల సమయంలో అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. అనామిక ఒక గిన్నె నిండా చికెన్ ఫ్రై తీసుకొచ్చి వడ్డించింది. ఏంటి అనామిక ఇది? ఈరోజేం పండగ కాదుగా, చికెన్ ఎక్కడది? అది అత్తయ్య, ఈ మధ్య ఊళ్ళో కొత్తగా ఏదో స్టార్ హోటల్ పెట్టారంట. ఈరోజు ఓపెనింగ్ ఆఫర్ కింద చౌకగా ఇస్తుంటే రమేష్ మీకోసం తీసుకురమ్మన్నాడు. నేనెప్పుడు చెప్పాను అనామిక? అయ్యో, పొద్దున ఫోన్లో చెప్పారు గండి, మర్చిపోయారా? మీ మతి మరుపు తగలయ్యా. అవునమ్మా, అవును, నేనే చెప్పానులే అమ్మా. తిని ఎలా ఉందో చెప్పు. భలే ఉందర్రా. బయట హోటల్లో కూడా ఇంత బాగా ఇంటి వంటలాగా చేస్తున్నారు ఈ మధ్య. మసాలా అయితే సరిగ్గా సరిపోయిందనుకో. అవునత్తయ్య, వాళ్ళు హోమ్ స్టైల్ కుకింగ్ అంటలే, అందుకే అంత రుచి. అవును శారదా, మొక్క చాలా మెత్తగా ఉడికింది. అప్పుడు సురేష్ అవని వైపు అనుమానంగా చూస్తూ, ఏంటే, నువ్వు కూడా తినొచ్చుగా, ఎందుకు నవ్వుతున్నావు? ఏం లేదులేండి, మీకు నచ్చింది కదా అని సంతోషిస్తున్నా, అంతే.
ఇలా ఒక్క రోజుతో ఆగలేదు. రోజు విడిచి రోజు ముగ్గురు కోడళ్ళు ఏదో ఒక వెరైటీ వండుకోవటం మొదలుపెట్టారు. చికెన్ బిర్యానీ ఒకరోజు, చిల్లీ చికెన్ ఒకరోజు, పెప్పర్ చికెన్ మరో రోజు. ఇలా ప్రతిరోజు మెను మారిపోతూనే ఉంది. కోళ్ల ఫారంలో కోళ్ల సంఖ్య మెల్లగా తగ్గుతూ వస్తుంది. ఒక వారం తర్వాత, యావండి, మన కోడళ్ళు ఈ మధ్య భలే ఉత్సాహంగా పనిచేస్తున్నారు. రోజు హోటల్ నుండి పార్సల్ తెచ్చి పెడుతున్నారు. అలాగే చేతులు డబ్బులు ఎక్కడేయండి? ఏమోనే, కొడుకులేస్తున్నారేమో. అయినా మనకెందుకు చెప్పు, కమ్మగా తిన్నామా పడుకున్నామా అన్నట్టుండాలి. అది కాదు, నాకెందుకో తేడాగా ఉంది. రమేష్ని అడిగితే నాకేం తెలియదు అంటాడు. సురేష్ని అడిగితే నా పెళ్ళం మహా మంచిది అంటాడు. అసలు కొత్త హోటల్ ఎక్కడుందో కనుక్కోవాలి ముందు. ఇదిలా ఉండగా కోళ్ల ఫారం దగ్గర అనామిక అవనితో ఇలా అంటుంది. ఏమే అవని, ఈరోజు ఏం స్పెషల్? అక్క, ఈరోజు గోంగూర చికెన్ చేద్దాం. తోటలో గోంగూర ఫ్రెష్గా ఉంది, ఆ తెల్ల కొండేసేద్దాం. అక్క, ఇప్పటికే ఫార్మ్లో ఒక మూల ఖాళీగా కనిపిస్తుంది. మామిళ్ళు ఎక్కడిగితే ఏం చెప్తాము? తెగులు వచ్చి చచ్చిపోయాయి, గద్దలు ఎత్తుకుపోయాయని చెప్దాం. ఏదో ఒకటి చెప్దాంలే, ముందు అపోయి వెలిగించు. అలా వాళ్ళు ముగ్గురు షెడ్డు వెనకాలున్న చిన్న గదిలో వంట కార్యక్రమం మొదలుపెట్టారు. ఘుమఘుమలాడే వాసనలు వస్తున్నాయి. సరిగ్గా అదే సమయానికి శారద కోళ్లని ఒకసారి చూసొద్దామని అటువైపుగా బయలుదేరింది. అరే, ఇదేంటి కోళ్ల ఫాన్ దగ్గర గోంగూర చికెన్ వాసన వస్తుంది? ఇక్కడ ఎవరు వండుతున్నారబ్బా అని అనుకుంటూ శారద మెల్లగా నడుచుకుంటూ షెడ్డు వెనకాలకి వెళ్ళింది. అక్కడ దృశ్యం చూసి షాక్ అయింది. అనామిక గరిటె తిప్పుతుంది. అక్కడ అవన్నీ రుచి చూస్తుంది. అంజలి ప్లేట్లు రెడీ చేస్తుంది. అక్క, ఉప్పు సరిపోయిందేమో చూడు. అత్తయ్యకి ఉప్పు ఎక్కువైతే నచ్చదు. సరిపోయిందిలే, త్వరగా కానివ్వండి, అత్తయ్య వచ్చే టైం అవుతుంది. ఈరోజు హోటల్ పేరు రుచి అభిరుచి అని చెప్పేద్దాం. ఆహా, ఓహో, ఎంత అద్భుతమైన ప్లానింగ్ అని అత్తగారు గట్టిగా అనగానే ముగ్గురు కోడళ్ళు ఉలిక్కిపడి వెనక్కి చూశారు. శారద నడుం మీద చేతులు పెట్టుకుని నిల్చునుంది. అంజలి చేతిలో ప్లేట్లు జారి కింద పడ్డాయి. అవని నోట్లో వేసుకున్న ముక్క మింగలేక కక్కలేక ఇబ్బంది పడుతుంది. అత్తయ్య, మీరు ఇక్కడ? నేనిక్కడే ఉన్నా. రుచి అభిరుచి హోటల్ ఓనర్ నేనేగా, మరి ఇన్స్పెక్షన్కి వచ్చానులే. ఏంటి సంగతిలో? ఆ కొత్త హోటల్ ఇదేనా? అత్తయ్య, అది మరి మేము భలే నాటకాలు ఆడారే. రోజుకో వెరైటీ, పూటకో అబద్ధం. పాపం నా కొడుకులు వాళ్ళేదో డబ్బులు ఎత్తున్నారని నేను అనుకుంటున్నాను. తీరా చూస్తే నా కోళ్ళని నాకే అమ్ముతున్నారా? క్షమించండి అత్తయ్య, ఏదో తినాలనిపించి మొదలెట్టాం. ఇక ఆ తర్వాత ఆగలేకపోయాం. అవునత్తయ్య, మీకు చెప్పకుండా చేసినందుకు సారీ. ఇంకెప్పుడు అలా చెయ్యం. ఇంకెప్పుడు చెయ్యరా? అంటే రేపటి నుండి నాకు గోంగూర చికెన్ పెట్టరా? అంటే పిచ్చి మొహాలారా, తినాలనిపిస్తే ఇంట్లో వండుకొని దర్జాగా తినొచ్చు కదే. ఇట దొంగచాటుగా ఆ షెడ్ వెనకాల పాకలో ఉంటూ వండుకోవడం ఎందుకు? అంటే మీరు కోపడతారని. నేను కోపడేది మీరు తిన్నందుకు కాదు, అబద్ధం చెప్పినందుకు. అయినా నీ చేతి వంట ఎంత బాగుంటుందని తెలిసాక నేనెందుకు కోపడతాను? పదండి, అగ్గిని పట్టుకుని ఇంటికి పదండి. ఈరోజు అందరం కలిసి కూర్చొని తిందాం. అలా అనుకుని అందరూ ఇంటికి వెళ్తారు. ఇక ఆ తర్వాత సాయంత్రం అందరూ కూర్చొని భోజనం చేస్తూ ఉండగా, అబ్బా, ఈ రోజు కూడా హోటల్ వంటేనా? ఏ హోటల్ శారదా? ఇది ముగ్గురు కోడల హోటల్ అండి. మన ఇంట్లోనే బ్రాంచీ ఓపెన్ అయింది. అంటే ఎన్నాళ్ళు మీరు తింటుంది బయట హోటల్ తిండి కాదురా. మీ పిల్ల అలా చేయుతుంట. మన ఫామ్లో ఉన్న కోళ్లు మన కంచంలోకి వచ్చారా? ఏంటి, నిజమా? మరి మాతో అబద్ధం ఎందుకు చెప్పారు? అమ్మో, మామయ్య ఏమంటారని భయం వేసిందండి. పిచ్చి పిల్లలు, మన కోళ్ళు మనం తినకపోతే పక్కింటోళ్ళు తింటారా? కానీ ఒకటి మాత్రం నిజమమ్మా, వ్యాపారం అంటే లాభం రావాలి గాని ఇట్ట మీరే తినేస్తే మన కోళ్ల ఫారం ఖాళీ అయిపోయిద్దిగా. లేదు మామయ్య, ఇక నుంచి వారానికి ఒక్కసారి తింటాం. అది కూడా అందరం కలిసి తిందాం. మిగతా రోజుల్లో వ్యాపారం మీద శ్రద్ధ పెడదాం. అప్పుడే అరుణ్ అంజలి వైపు చూస్తూ, మరి నాటుకోడి పులుసు ఎప్పుడు చేస్తావు? వచ్చే ఆదివారం అండి. చూసారండి, అప్పుడే ఆర్డర్లు మొదలయ్యాయి. సరేలే, జరిగిన దానికి ఎవరు బాధపడబాకండిలే. మన ఇంట్లో లక్ష్మీదేవి లాంటి కోడలు ఉండగా లోటు ఏముంటది? కాకపోతే రేపటి నుండి లెక్కలు పక్కాగా ఉండాలి. ఏమన్నా గనక మిస్ అయితే అది కిచెన్లో ఉందో లేక కడుపులో ఉందో నాకు తెలియాలంతే. ఆ మాటకి అందరూ గట్టిగా నవ్వారు. ఆ రోజు నుంచి ముగ్గురు కోడళ్ళు కోళ్ల వ్యాపారాన్ని చాలా నిజాయితీగా చూసుకోవటం మొదలుపెట్టారు.
కోళ్లను జాగ్రత్తగా పెంచారు. వ్యాపారం బాగా లాభాల్లోకి వచ్చింది. అయితే ప్రతి ఆదివారం మాత్రం ఇంట్లో గుమగుమలాడే చికెన్ వంటకాలు మాత్రం మానలేదు. కాకపోతే ఈసారి దొంగచాటుగా కాదు, దర్జాగా అందరూ కలిసి వండుకొని కబుర్లు చెప్పుకుంటూ తినేవారు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. ఒక పెద్ద పట్నం ఉండేది. ఆ పట్నం నడిబొడ్డున ఇంద్రభవనం లాంటి ఒక పెద్ద బంగ్లా ఉంది. ఆ బంగ్లా యజమాని శారద. శారదంటే ఆ ఊళ్ళో తెలియని వారుండరు. అంత ఆస్తి, అంత అంతస్తు ఉన్నా ఆమెకు అహంకారం అంతా ఇంతా కాదు. ఆమెకు ఒక వ్యాపారం ఉంది. ఆ వ్యాపారంలో ఆమె సంపాదించే డబ్బు ఆమెకు మరింత పొగరుని తెచ్చిపెట్టింది. శారద భర్త ప్రసాద్ చాలా మంచివాడు. కాని ఇంట్లో శారద మాటే శాసనం. వారికి 3 కొడుకులు: రమేష్, సురేష్, అరుణ్. వారి భార్యలు అనామిక, అవని, అంజలి. ఈ 3 కోడళ్ళు చాలా మంచివారు, కష్టపడే తత్వం ఉన్నవారు. కాని శారద మాత్రం వారిని పని మనుషుల కన్నా హీనంగా చూసేది. ఒకరోజు ఉదయం హాల్లో సోఫాలో కాలుమీద కాలేసుకొని కూర్చుని ఉంటుంది శారద. అప్పుడే పెద్ద కోడలు అనామిక కాఫీ తీసుకొనొస్తుంది. ఏంటి ఇది? కాఫీనా లేక కషాయమా? రోజు రోజుకి నీ చేతి వంట పాడైపోతుంది. అసలు పుట్టింట్లో ఏమి నేర్చుకున్నావే? లేదత్తయ్య, ఎప్పుడు పెట్టినట్టు పెట్టాను. పాలు కొంచెం చిక్కగా ఉన్నాయని నీళ్లు కలపలేదు, అంతే. నోరు మూసుకో. ఎదురు సమాధానాలు చెప్పడం బాగా అలవాటైపోయింది నీకు. నా స్థాయి ఏంటి, నా హోదా ఏంటి? నా ఇంట్లో ఇట్లాంటి కాఫీ తాగాల నేను? తీసుకెళ్ళి దీన్ని. అప్పుడే అక్కడికి ప్రసాద్ వస్తాడు. శారదా, ఎందుకు పొద్దున్నే ఆ అమ్మాయినట్ట దడుతున్నావు? కాఫీ బాగానే ఉందిగా, నీకే ఈ మధ్య అన్నీ వంకరగా కనిపిస్తున్నాయి. మీరు ఊరుకోండి, మీకేది పట్టదు. నా బిజినెస్ టెన్షన్ నావి. వీళ్ళేమో తిని కూర్చోవడం తప్ప ₹1 సంపాదించే తెలివి లేదు. నా కొడుకులు నా బిజినెస్లు చూసుకున్నారు కాబట్టి బతుకుతున్నారు. లేకపోతే వీళ్ళు మాత్రం దండగే. ఆ మాటలు వంటింట్లో ఉన్న అవని, అంజలి కూడా విన్నారు. అనామిక కన్నీళ్లు పెట్టుకుంటూ వంటింట్లోకొస్తుంది. 3 కోడళ్ళు అక్కడ సమావేశమవుతారు. అక్క, ఇంకెన్నాళ్ళు అలా అత్తయ్య చేత మాటలు పడాలి? మనమేమైనా చేయకూడదా? అవునక్క, ఆవిడికి డబ్బుందన్న పొగరు. మనం ఇంట్లో ఎంత పని చేసినా ఆవిడ కంటికే కనిపించదు. మనం కూడా ఏదైనా సంపాదించి చూపిస్తే గాని ఆవిడ నోరు మూతపడదు. నిజమే, కానీ మనం ఏం చేస్తాం? మనకి బయటికెళ్ళి ఉద్యోగం చేసే అనుమతి లేదు. ఆవిడ మనల్ని గడప దాటనివ్వదుగా. మనం బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదక్క. మన ఇంటి మేడ మీద చాలా పెద్ద స్థలమే ఉంది కదా, అదంతా ఖాళీగానే ఉంది. అక్కడ మనం ఏదైనా చేద్దాం. అక్కడ ఏం చేస్తాం? అవన్నీ ఎండకి ఎండిపోవడం తప్ప. ఒక ఐడియా ఉంది. ఈ మధ్య ఆర్గానిక్ కూరగాయలకి బయట చాలా డిమాండ్ ఉంది. మన మేడ మీద మనం కూరగాయల్ని పండిద్దాం. మన ఇంటి అవసరాలకి పోను మిగిలినవి బయట అమ్ముకుంటే మంచి లాభాలు అవి వస్తాయి కదా. వావ్, సూపర్ ఐడియా అక్క. కానీ అత్తయ్య ఒప్పుకుంటారంటావా? ఆవిడకి తెలియకుండా మొదలు పెట్టేద్దాం. మావయ్య సహాయం కూడా తీసుకుందాం. అలా అనుకుని ఆ రోజు సాయంత్రం 3 కోడళ్ళు తమ భర్తలతో ఈ విషయం చర్చిస్తారు. రమేష్, సురేష్, అరుణ్ మొదట భయపడిన భార్యల పట్టుదల చూసి సరే అంటారు. ప్రసాద్ కూడా వారికి రహస్యంగా విత్తనాలు, మట్టి, గ్రోబ్యాగ్స్ తెచ్చి ఇస్తాడు. మరుసటి రోజు నుండి కోడళ్ళు 3 మేడ మీద పని మొదలు పెడతారు. అలా ఉండగా కొన్ని రోజుల తర్వాత శారద అనుకోకుండా మేడ మీదకు వెళ్తుంది. అక్కడ మట్టి కుండలు, గ్రోబ్యాగ్స్ చూసి గట్టిగా అరుస్తుంది. ఏంటి ఇది? నా అందమైన ఇంటిని పాడు చేస్తున్నారు. ఈ మట్టి ఏంటి, ఈ చెత్త ఏంటి? అప్పుడు శారద అరుపులకి కోడళ్ళు 3 అలాగే ప్రసాదు పైకొచ్చారు. అత్తయ్య, అది చెత్త కాదు, మేము కూరగాయల మొక్కలు పెట్టాం. కూరగాయలా? నా ఇంటి మేడ మీద కూరగాయలు బండిస్తున్నారా? మీకేమైనా పిచ్చి పట్టిందా? కోట్లు సంపాదించే నా ఇంట్లో చిల్లర కూరగాయలు వ్యాపారం చేస్తారా? ఏంటని ఇవన్నీ పీకి పారేయండి. శారద, ఎందుకలా అరుస్తావు? వాళ్ళేదో సరదాగా చేస్తున్నారు. పైగా ఆకుకూరలు, కూరగాయలు మన ఇంటికేగా. బయట మందులు జల్లిన తినటం కంటే ఇది మంచిదేగా. నాకవన్నీ అనవసరం. నా ఇంటి అందం పాడైపోద్ది. రేపటి కల్లా ఇవన్నీ ఎక్కడ ఉండకూడదు. లేదంటే మీ 3 పుట్టింటికి పంపించేస్తాను. అత్తయ్య, ఒక అవకాశం ఇవ్వండి. ఇవి పెరిగిన తర్వాత మీకే నచ్చుతాయి. వాటి అందం మన ఇంటి అందం పాడవకుండా మేం చూసుకుంటాం. ప్లీజ్ అత్తయ్య.
అవునత్తయ్య, మేము చాలా జాగ్రత్తగానే చేసుకుంటాం. సరే, ఏడ్చారులే. ఒక నెల రోజుల వరకు టైం ఇస్తున్నా. ఈలోపు ఆ మొక్కలు పెరగకపోతే గనక, లేదా నైళ్లు పాడైపోయినా సరే నీ తోట తీస్తాను జాగ్రత్త. అలా అంటూ శారద ఇష్టంగానే ఒప్పుకొని కిందకు వెళ్ళిపోతుంది. అప్పట్నుంచి కోడలు ముగ్గురు ఆ మొక్కలను తమ బిడ్డల్లా చూసుకోసాగారు. ఉదయం సాయంత్రం నీళ్లు పోయటం, కలుపు మొక్కలు తీయటం, సేంద్రియ ఎరువులు వేయటం చేసేవారు. వారి కష్టానికి ప్రతిఫలంగా నెల తిరిగేసరికి మేడ మీద పచ్చని తోట వెలిసింది. సొరకాయలు, బీరకాయలు, టమాటాలు, వంకాయలు, పచ్చిమిర్చి, రకరకాల ఆకుకూరలతో మేడ కలకల్లాడిపోయింది. అలా ఉండగా ఒకరోజు ఉదయం అనామిక, అవని, అంజలి కూరగాయలు కోస్తూ ఉంటారు. అక్క చూడు, ఈ సొరకాయలు ఎంత లావుగా వచ్చాయో. మార్కెట్లో కూడా ఇంత ఫ్రెష్గా దొరకవు. అవునంజలి, ఈ టొమాటోస్ చూడు, పండు మిరపకాయలుగా ఎర్రగా ఉన్నాయి. మనం పడిన కష్టానికి ఫలితం దక్కింది. ఈరోజు మన ఇంటికి సరిపడా ఉంచుకుని మిగిలినవి బయట అమ్ముకుందాం. మావయ్య గారు కింద గేట్ దగ్గర చిన్న స్టాల్ అది పెడతా అన్నారు. అలా అనుకుని వారు పండించిన కూరగాయలు కింద గేటు దగ్గర ఒక టేబుల్ మీద పెడతారు. ఆర్గానిక్ వెజిటేబుల్స్, మందులు లేని స్వచ్ఛమైన కూరగాయలు అని బోర్డు పెడతారు. ఆ దారిలో వెళ్లేవారు ఆ కూరగాయల నాణ్యత చూసి ఎగబడి కొనటం మొదలుపెట్టారు. గంటలోపే కూరగాయలన్నీ అమ్ముడైపోతాయి. అనామిక చేతి నిండా డబ్బులతో లోపలికొస్తుంది. ఆ సమయంలో హాల్లో శారద ఫోన్లో ఎవరితోనో గట్టిగా మాట్లాడుతూ ఉంటుంది. ఏంటే, ఆర్డర్స్ క్యాన్సిల్ అయ్యాయా? ఎందుకు? నేను శారదని. నా సరుకులో క్వాలిటీ లేదంటారా? ఎంత ధైర్యం మీకు? సరే, మీ ఇష్టం, మీరే నష్టపోతారు. అలా అంటూ ఫోన్ పెట్టేసి తలపట్టు కూర్చుంది. అప్పుడే అనామిక అక్కడికి వస్తుంది. అత్తయ్య, ఇప్పుడేం కావాలి నీకు? చూస్తున్నావుగా, నాకు తలనొప్పిగా ఉంది. అది కాదత్తయ్య, ఈరోజు మన మేడ మీద పడిన కూరగాయలు బయట అమ్మితే ఇవి డబ్బులొచ్చాయి అత్తయ్య. అప్పుడు అనామిక చేతిలో ఉన్న డబ్బుల్ని చూసి శారద ఆశ్చర్యపోతుంది. కాని పైకి గర్వంగా నటిస్తుంది. ఓహో, కూరగాయల మేము డబ్బులు తెచ్చావా? ఎంత వచ్చాయేంటి? 100, 200? ఆ చిల్లర డబ్బులు నాకెందుకే? నీ దగ్గర ఉంచుకో. నా చెప్పులు ఖరీదు కూడా చేయవయ్యి. లేదత్తయ్య, ఈ ఒక్కరోజే 5,000 రూపాయల వరకు వచ్చాయి. ఏంటి, 5,000? ఆ పిచ్చి మొక్కలకా? అవునత్తయ్య, అవి పిచ్చి మొక్కలు కాదు, స్వచ్ఛమైన పంట. జనాలకి ఆరోగ్యం అంటే ఎంత ఇష్టమో మాకైతే ఈ రోజే తెలిసింది. అది విని శారద ఆశ్చర్యపోయినా తన అహంకారం ఒప్పుకోక మౌనంగా ఉండిపోతుంది. రోజులు గడుస్తున్న కొద్దీ అనామిక వాళ్ల కూరగాయల బిజినెస్ 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతుంది. వాళ్ళు మేడ మీద మరింత స్థలంలో పందిళ్లు వేసి తీగజాతి కూరగాయలు కూడా పండించటం మొదలుపెట్టారు. ఊళ్ళో అందరూ శారదగారి కోడలు పండించే కూరగాయలు అద్భుతమని చెప్పుకోవటం మొదలుపెట్టారు. మరోపక్క శారద బిజినెస్ మాత్రం దెబ్బతింటం మొదలైంది. ఆమె అహంకారం వల్ల, కస్టమర్లతో దురుసుగా ప్రవర్తించటం వల్ల పెద్ద పెద్ద కాంట్రాక్టులు రద్దయ్యాయి. అప్పుల వాళ్ళు ఇంటికొచ్చి గొడవ చేయటం మొదలుపెట్టారు. అలా ఉండగా ఒకరోజు సాయంత్రం సమయంలో శారద ఇంట్లో దీనంగా కూర్చుని ఉంటుంది. ప్రసాదు, కొడుకులు కూడా విచారంగా ఉంటారు. అమ్మా, ఇప్పుడేం చేద్దాం? అప్పుల వాళ్ళు రేపట్లోగా 10 లక్షలు కట్టమంటున్నారు. మన దగ్గర అంత డబ్బు లేదు. బ్యాంకు బ్యాలెన్స్ కూడా నిల్లయింది. అవునమ్మా, నీ బిజినెస్ పార్ట్నర్స్ కూడా మోసం చేశారు. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? అంతా నా కర్మ. నేనందరినీ చులకనగా చూసా. నా మాట నెగ్గాలని ఎర్రయ్యాను. ఇప్పుడు నా దగ్గర చిల్లిగవ్వ కూడా లేదు. ఈ ఇల్లు కూడా అమ్మేయాల్సిన పరిస్థితి వస్తుందేమో. అది విన్నాక శారద మాటల్లో పశ్చాత్తాపం, భయం స్పష్టంగా కనిపిస్తున్నాయి. అప్పుడే అనామిక, అవని, అంజలి ముగ్గురు అక్కడికి వస్తారు. అనామిక చేతిలో ఒక పెద్ద బ్యాగ్ ఉంటుంది. అత్తయ్య గారు, మీరు అధైర్యపడకండి. ఈ ఇల్లు అమ్మాల్సిన అవసరం లేదు. అనామిక, ఏం మాట్లాడుతున్నావు? 10 లక్షలంటే మాటలు కాదు. ఇదిగోండి అత్తయ్య. అలా అని అనామిక ఆ బ్యాగ్ని టేబుల్ మీద పెడుతుంది. ఇందులో 15 లక్షల రూపాయల వరకు ఉన్నాయి. అది విని అందరూ షాక్ అవుతారు. శారద కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది. 15 లక్షలా? ఎక్కడ అనామిక ఇయ్యి? మీ పుట్టి నుండి తెచ్చావా? కాదత్తయ్య, ఇవి మేము మేడ మీద పండించిన కూరగాయల డబ్బు. అవునత్తయ్య, గత 6 నెలలుగా మేము వచ్చిన లాభాన్ని 1 రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా దాచాము. మాకు తెలుసు, ఎప్పటికైనా ఈ డబ్బులు ఇంటికి అవసరం అవుతుందని. కేవలం కూరగాయలమ్మి ఇంత డబ్బు సంపాదించారా? అవునత్తయ్య, మంది పెద్ద బంగ్లా. మేడ మీద మేము వేసిన శాస్త్రీయ పద్ధతి వల్ల పంట బాగా పండింది. పెద్ద పెద్ద హోటల్స్ వాళ్ళు, సూపర్ మార్కెట్ వాళ్ళు మన దగ్గరే
అడ్వాన్స్లు ఇచ్చి మరీ కూరగాయల్ని తీసుకుంటున్నారు. ఇప్పుడు మన మేడ మీద ఉన్న తోట ఒక పెద్ద వ్యాపార సామ్రాజ్యం అత్తయ్య. ఆ సమయంలో అనామిక మాటలకు శారద గుండె బరువెక్కింది. తను ఎవరినైతే పనికిరాని వాళ్ళు అని, చేతకాని వాళ్ళు అని ఈసడించుకుందో ఈరోజు ఆ కోడళ్లే తన పరువు నిలబెట్టారు. తన వ్యాపారం అహంకారంతో కూలిపోతే వారి వ్యాపారం వినయంతో, కష్టంతో గెలిచింది. శారద లేచి వెళ్లి కోడళ్ళు ముగ్గురిని ఆప్యాయంగా దగ్గరికి తీసుకుంది. నన్ను క్షమించండి అమ్మాయిలు, నా కళ్ళకి పొగరనే పొరలు గప్పేసే. మిమ్మల్ని ఇప్పుడు చిన్నచూపు చూసా. నా అహంకారమే నన్ను ఈ స్థితికి తెచ్చింది. కానీ మీరు మాత్రం నన్ను ఈ పరిస్థితుల్లో ఆదుకున్నారు. ఈ డబ్బులు మీవి, మీ కష్టం. అత్తయ్య, ఇది మీ ఇల్లు. మేము మీ బిడ్డలం. మీ ఆస్తి పోతే తిరిగి సంపాదించుకోవచ్చు, కానీ ఈ కుటుంబం ముఖ్యం అత్తయ్య. ఈ డబ్బుతో అప్పులు తీర్చేయండి. చూసావా శారదా, నేను ముందే చెప్పాను, మట్టి నమ్ముకున్న వాళ్ళెప్పుడూ చెడిపోరు అని. మన కోడళ్ళు బంగారు తల్లులు. అవునమ్మా, మేము బిజినెస్ అని తిరిగాం, కానీ ఇంట్లోనే లక్ష్మీదేవి ఉందని గుర్తించలేకపోయాం. ఏకపై ఈ ఇంట్లో నేను యజమానురాలు కాదు, నా కోడళ్ళే ఈ ఇంటికి మహాలక్ష్ములు. ఈ రోజు నుండి నా బిజినెస్ వేరు కాదు, మీ బిజినెస్ వేరు కాదు. మనం అందరం కలిసి ఈ మేడ మీద వ్యవసాయాలు అవి చేసుకొని పెద్ద స్థాయికి తీసుకెళ్దాం. నిజంగానే అత్తయ్య? అవునమ్మా, అవునే. రేపటి నుండి నేను కూడా మీతో పాటు మేడ మీద కొత్త. నాకు కూడా ఆ మొక్కలకి నీళ్లు పొయ్యాలనుంది, ఆ పచ్చని పంటనే చూడాలనుంది. అమ్మో, అత్తయ్య వస్తే మొక్కలు కూడా భయపడి ఇంకాస్త ఎక్కువ కాపు కాస్తాయేమో. అంజలి నవ్వుతూ చెప్పిన ఈ మాటకి అందరూ నవ్వుతారు. అలా మరుసటి రోజు నుంచి ఆ ఇల్లు కళకళలాడిపోయింది. అప్పులన్నీ తీరిపోయాయి. శారద తన పాత బిజినెస్ పద్ధతులు మార్చుకుంది. కోడళ్లతో కలిసి మేడ మీద పనుల్లో సహాయం చేయసాగింది. నలుగురు వ్యాపారాన్ని శారదా ఆర్గానిక్ గార్డెన్స్ అనే పేరుతో రిజిస్టర్ చేశారు. ఇప్పుడు ఆ ఊళ్ళో ఏ ఫంక్షన్ జరిగినా కూరగాయలు శారద గారింటి నుంచే వెళ్తాయి. కోడళ్లు చేసిన పనికి అత్తగారు గర్వంతో తల ఎత్తుకుంది. అహంకారం ఓడిపోయింది, ఆప్యాయత గెలిచింది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.